ఈ వెహికల్ వచ్చేసి మా జూనియర్‌ది. డిస్కవరీ 135 సీసీ వెహికల్. తమ్ముడు నా దగ్గరికొచ్చి ఒక 1 వీక్ ముందొచ్చి "అన్న వైరింగ్ ఇష్యూ ఉందన్నాడు." ఖాళీ లేదు, టైం పడతది, అవుతదని చెప్పాను. సో, తిరిగి తిరిగి కొద్దిగా లేట్ అయ్యేసరికి వేరే దగ్గర చేపించానన్నమాట. స్క్రాప్ షాప్‌లో చేపిస్తే వాడేం చేశాడు, వైరింగ్ గిట్ట మార్చానని చెప్పేసి మార్చకుండా అదే వేసేసి డూము 135కి, 100కి తేడా ఉంటుంది. అది మార్చేసి 100 వేసేసాడు. తీరా చూస్తే మళ్ళా సేమ్ కంప్లెయింట్. లైటింగ్ అయితే లేదు. మెయిన్ లైటింగ్ కోసం ఇవన్నీ చేపిస్తే పని అవ్వలేదన్నమాట. సో, తీరా చేసేదేముంది, కంప్లీట్‌గా దాన్ని చెక్ చేసి ఫ్రంట్ డిస్క్ ప్యాడ్ మార్చేసి, అలానే రెగ్యులేటర్ కాయిల్ అయితే పోయింది దీనికి. లైటింగ్ అనేది ఎన్ని బల్బులేసినా పోతున్నాయని చెప్పేసి, రెగ్యులేటర్ కాయిల్ మళ్ళా వేరే బజాజ్ రెగ్యులేటర్ కాయిల్ కొత్తది దొరకకపోతే 1 ½ వీక్ వెయిట్ చేసిన తర్వాత వేరే కాయిల్ తెప్పించి, దీనికి వేసి, వైరింగ్ గిట్ట బాలేదు కదా! మరి ఏం చేద్దామన్నా అంటే బ్యాటరీ వేసేయమన్నాడు. బ్యాటరీ వేసేసి ఎల్ఈడీ లైట్ వేసేయమన్నాడు. సో, నేను బ్యాటరీ వేసేసి కొత్త బ్యాటరీ రిటర్న్ కరెంట్ వస్తుందో లేదో చెక్ చేసి బ్యాటరీకి వస్తుంది కాబట్టి కొత్త పెట్రోల్ పైప్ వేసేసి రిటర్న్ కరెంట్ చెక్ చేసిన తర్వాత అప్పుడు దీనికి ఎల్ఈడీ బల్బ్ అయితే వేసేసాను. ఎల్ఈడీ బల్బ్ వేసేసి కంప్లీట్‌గా ప్రాబ్లమ్ అయితే క్లియర్ చేసేసాను. కానీ వైరింగ్ చూస్తే నాకంత చిరాకొచ్చిందంటే ఇంత దరిద్రంగా కూడా వైరింగ్ చేసింది ఎవడురా బాబు అనిపించింది నాకు. దయచేసి వైరింగ్ విషయానికి వచ్చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. నచ్చిన వైర్ కట్ చేసేస్తే పోయేది మీరు కాదు కస్టమరే. సో, దయచేసి ఒక రకంగా ఆలోచించి చేయండి వర్క్ అనేది. సో, ఫస్ట్ బల్బ్ అయితే వేసి స్విచెస్ అయితే ఆన్ చేస్తే లైట్ వెలుగుతుందో చూసాను. మొత్తం మెయిన్ ల్యాంప్ కూడా ఆన్ చేసి చెక్ చేశాను. ఎవ్రీథింగ్ ఓకే. డైరెక్ట్‌గా బ్యాటరీ నుంచి వైరింగ్ కనెక్షన్ ఇచ్చేసాను. మరి బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుందంటే అవ్వదండి. రిటర్న్ కరెంట్ వస్తుంది కాబట్టి ఇంజిన్ నుంచి. సో, నో ఇష్యూ. ఖాళీగా ఉన్నప్పుడు తీసుకురా తమ్ముడు సెల్ఫ్ చేస్తానని చెప్పేసి సెల్ఫ్ కూడా చేస్తా అని చెప్తన్నాను. రాలేదు. కొద్దిగా బిజీ ఉండు తమ్ముడు. నాకు తెలిసి ఈ బండి పట్టుకెళ్ళి నియర్లీ ఒక 1 మంత్ దాటిపోతుందేమో ఇప్పుడు వీడియో చేస్తున్నాను నేను. సో, మీ దగ్గర ఏమన్నా పర్టిక్యులర్ ఏమైనా బైకింగ్ ఇష్యూస్ ఉన్నా మా గ్యారేజ్ విజిట్ చేయండి. మన గ్యారేజ్ లొకేషన్ మునగపాక. అండ్ అలాగే మన ఇన్‌స్టా అకౌంట్ గనుక ఫాలో చేయకపోతే ఫాలో చేసేయండి ఫ్రెండ్స్. మనకు కొత్త షార్ట్ వీడియోస్ ముందుంటాను. అట్లానే మీరేమైనా చెప్పాలనుకుంటే కామెంట్లు చేయండి. ఇన్‌స్టాలో అయితే నేను అవైలబుల్ ఉంటాను.